జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సినీ నటుడు సుమన్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటేయాలని తుమ్మల కోరారు. హైదరాబాద్కు ఏది అవసరమో తెలుసుకుని ఓటేయాలని అన్నారు. నవీన్ను గెలిపిస్తే తన కుడి భుజంలా చూసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి హామీని తుమ్మల గుర్తు చేశారు. స్థానికంగా మీరు అభ్యర్థిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట ఇచ్చారు. జూబ్లీహిల్స్కి నా కుటుంబంగా ఉంటే నవీన్ నా దగ్గరికి పంపించండి, ఈ సమస్యలు తీర్చే బాధ్యత నాది అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు వాగ్దానం చేసినప్పుడు ఆయన అమలుపరిచే బాధ్యత ఆయన ప్రభుత్వంలో మా మీద ఉంది. కాబట్టి దయచేసి పెద్దలందరూ నిర్ణయానికి వచ్చి మమ్మల్ని పిలిచారు. ప్రసాద్ గారి ఇంటికి పిలవటం అంటేనే మీ యొక్క ఆమోదాన్ని తెలపడం కోసం మమ్మల్ని పిలిచారు. మీరు పక్కన మీరు ఏది రాజకీయాలు చెప్పాల్సిన అవసరం లేదు, మీ నిర్ణయం మాకు తెలిసిపోయింది. కానీ ఇంకా మూడు రోజులు మీరు కష్టపడండి, నవీన్ని మీకు జీతం చేయించే బాధ్యత మాది అని చెప్పి సత్యం వల్లవి ఇక్కడే 200 మంది ఉన్నారు. ఆ ఒక్కో నుంచి అని చెప్తాడు. ఆయన గారికి రేషన్ కార్డు అక్కడ ఇచ్చినా ఇక్కడ ఇచ్చినా ఒకటే, ఇల్లు అక్కడ ఇచ్చినా ఇక్కడ ఇచ్చినా ఒకటే, ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్ కార్డు. హైదరాబాద్లోనే ఉంటే అక్కడ ఇస్తాం, వల్లభీలో కూడా ఇస్తాం. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గానికే నిన్న ముఖ్యమంత్రి గారు 4 వేలు శాంక్షన్ చేశారు. ఈ డివిజన్కి ఏం కావాలో చెప్పు, కరెక్ట్గా పేదవాడికి ఎక్కడ అవకాశం ఉందో చెప్పు, ఆ ఇల్లు నీ పేరు మీద రాపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి పేదల కోసం చేసేటటువంటి ఈ ప్రజారాజ్యంలో ప్రజాపాలనలో మీకు కావాల్సినటువంటి స్థానిక సమస్యలు, రహదారులు, డ్రైన్లు, వాటర్, అదేవిధంగా ప్రశాంతంగా ప్రగతిశీలంగా ఈ హైదరాబాద్ నగరం ఉండాలి అని అంటే అన్ని సక్రమంగా ఉండే ప్రభుత్వం ఉండాలి. ముఖ్యమంత్రికి ఆ సమర్థత ఉంది, ఆలోచన ఉంది. ఆలోచన ప్రకారం నేను ముందుకెళ్తాను. గతంలో జరిగినటువంటి అవినీతి వల్ల, అరాచకం వల్ల, రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుల వల్ల చదువుకుంటూ ఈ ఎన్నికలైన తర్వాత తప్పకుండా మీరు అడిగినటువంటి సమస్యలు ఇప్పటికే 150-200 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మీరు అడిగి ఇంకా ఇంకేమన్నా ఉంటే కూడా ఇంకొక 300-400 కోట్లు కూడా ఈ నియోజకవర్గానికి డ్రైన్స్ కోసం, రోడ్ల కోసం హెచ్చించి ఖర్చు పెట్టి పైన పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం